ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి. సర్కార్కు సమస్య అర్థం కావాలంటే, ఆ సమస్య గురించి జనాలందరూ మాట్లాడుకోవాలంటే సమస్యకు తగ్గట్టు సర్కార్కు తగ్గట్టే ఉపాయం చేయాలి. ఇగో ఇవాళ కారు పార్టీలు అసెంబ్లీలో గదే చేసిర్రు. జల్దిన ఏం చేసిరో చూద్దాం పారి. బస్సు 5 నిమిషాలు లేట్ అయినా లేదంటే జర్రంతల మిస్ అయినా ఎంత ట్రాఫిక్ ఉన్నా టైంకి అనుకున్న జాగాకు పోవాలంటే హైదరాబాదులా అందరికి ముందుగాల యాదికొచ్చేది ఆటోనే. హైదరాబాద్లనే కాదు, మారుమూల ఊర్లల్లా బస్సులు తిరగని తండాలల్లా సుతం జనాలను ఊరు దాటిచ్చేది ఆటోలే. అయితే ఫ్రీ బస్ వచ్చినాక 3 గిర్రల ఆటో అన్నల బతుకు 4 రోడ్ల చౌరస్తాలో నిలబడ్డది. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇవాళ ఆటో దోలుకుంటా పోయిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు. కేటీఆర్ సారు స్వయంగా ఆటో నడుపుతుంటే తతిమ ఎమ్మెల్యేలు వెనక కూసున్నారు. ఆటో అన్నలకు న్యాయం చేయాలని నినాదాలు చేసిర్రు. ఇప్పటి వరకు ఫ్రీ బస్సు వల్ల మొత్తం 93 మంది ఆటో అన్నలు జీవి తీసుకున్నారు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటోలు నడవక ఇటు ఇంటికి రాయి అటు ఆటో కిరాయి ఎల్లక పిల్లల చదువులు ఇంటి ఖర్చులు మంచి చెడు ఎల్లదీయలేక మస్తు మంది ఆటో డ్రైవర్ అన్నలు బల్మీటికి పానాలు తీసుకున్నారు. ఈ లెక్కలన్నీ పోయినసారి అసెంబ్లీ సమావేశాలప్పుడే కారు పాటోళ్ళు సర్కారు ముంగట పెట్టిర్రు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయిర్రు. ఫ్రీ బస్సు వల్ల బండి తిరగక చచ్చిపోతున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను కనీసం మందలియలేదు. ఆటో అన్నలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఆటోలు బంద్ పెట్టినా నిరసనలు చేసినా పట్టించుకోలేదు. అందుకే అసెంబ్లీలనే నిలదీసేటందుకు కారు పార్టీ ఎమ్మెల్యేలు కాకి అంగీలు వేసుకొని ఆటోలల్లా అసెంబ్లీకి పోయిర్రు. మీరు ఫ్రీ బస్సు పెట్టి ఆటో అన్నల చేతిల పని ఆగం చేసిర్రు. వాళ్లకు మీరిస్తామన్న నెలకు 12,000 రూపాయలు ఏవి, ఎప్పుడిస్తారు అని సర్కారును గట్టిగానే అరుచుకున్నారు. బండి తిరుగక ఆగమైతున్న ఆటో డ్రైవర్లను వాళ్ళ కుటుంబాలను కాపాడుకోనికే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిర్రు. అసెంబ్లీల ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించిర్రు. జనాల హక్కులను కాపాడనీకే పాలకులు ఇచ్చిన హామీల గురించి నిలదీయనీకనే ప్రతిపక్షం ఉన్నది. జనాలు వాళ్లను అందుకే కదా గెలిపించినది. మరి స్పీకర్ సారు ఒక్క కాంగ్రెస్ పార్టీకే స్పీకర్ అన్నట్టు ప్రభుత్వాన్ని నిలదీస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తారని బెదిరించుడు ఏంది సారు అని అడుగుతున్నారు. షెయి పాటోళ్లకు ఇంకా అర్థమైతలేదు గాని అవకాశం మళ్ళొకసారి వస్తే జనాలంతా ఆ పార్టీని అధికారంలోకెళ్లి సస్పెండ్ చేసి ఇంటికి తోలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు మేధావులు.